హలో ఫ్రెండ్స్, నమస్తే. దేశవ్యాప్తంగా ఈ కామర్స్ వెబ్సైట్లతో పాటు ఫుడ్ డెలివరీ యాప్లలో అనేక లక్షల మంది కాదు, కోట్ల మంది పనిచేస్తూనే ఉన్నారు. వీళ్ళకి ఎలాంటి సామాజిక భద్రత కానీ, గుర్తింపు కానీ దేశంలో లేదు. నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ ఈ గిగ్ వర్కర్లకు ఐడి కార్డులు జారీ చేస్తాం, వాళ్ళని కూడా కార్మికులుగా గుర్తిస్తామని చెప్పారు. నిజంగా ఈ గిగ్ వర్కర్లు ఏంటి? ఈ గిగ్ వర్కర్లు ఎంతమంది దేశంలో ఇప్పుడు పనిచేస్తున్నారు? నిర్మలా సీతారామన్ ఈసారి గిగ్ వర్కర్లకు ఎలాంటి హామీలు ఇచ్చారు అనే విషయాలను ఈ వీడియోలో మనం చర్చిద్దాము. నీతి ఆయోగ్ అంచనా ప్రకారం 2020-21 సంవత్సరంలో దాదాపుగా దేశంలో 77 లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నారు. అంటే దాదాపుగా అప్పుడున్న కార్మికుల దేశంలో ఉన్న మొత్తం కార్మికుల్లో వీళ్ళు దాదాపుగా 1.5% కార్మికుల్లో వీళ్ళు 1.5% ఉన్నారు. ఈ నీతి ఆయోగ్ అంచనా ప్రకారమే 2029-30 ఈ మధ్య కాలంలో ఈ గిగ్ వర్కర్ల సంఖ్య అనేది దాదాపు 2.5 కోట్లకు పెరిగిపోతుంది. అంటే అప్పుడు దాదాపుగా దేశంలో ఉండే మొత్తం గిగ్ వర్కర్లు 7% ఉండబోతున్నారు. కానీ ఈ గిగ్ వర్కర్ల మీద నీతి ఆయోగ్ సమర్పించిన అంచనా అనేది ఎంతవరకు నిజం అనేది ఒక ప్రశ్నార్థకంగానే ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఈ గిగ్ వర్కర్ల గుర్తింపు కానీ, వారి యొక్క ఎంతమంది ఉన్నారు, ఎప్పుడు పనిచేస్తున్నారు అనే విషయాలు అనేది గణాంకాలు అనేవి ఇప్పటికైతే లేవు. జొమాటో కావచ్చు, స్విగ్గీ కావచ్చు, ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇవే కాకుండా ఇంకా అనేక ఇతర సంస్థల్లో ట్యాక్సీ డ్రైవర్లుగా కావచ్చు, ఓలా డ్రైవర్లు, బైక్ డ్రైవర్లు, వీళ్ళందరినీ కూడా గిగ్ వర్కర్లుగా మనం అనుకుంటే ఈ గిగ్ వర్కర్ల యొక్క డేటా అనేది ఖచ్చితమైన డేటా అనేది ఇప్పటికీ లేదు. ఈనాడులో వచ్చిన ఒక ఆర్టికల్ ప్రకారం బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ అంచనా ప్రకారం 2021లోనే దేశంలో 1 కోటి మంది గిగ్ వర్కర్లు ఉన్నారు. ఈ సంఖ్య అనేది 2029 నాటికి 9 కోట్లకు పెరగబోతుంది అనేది ఒక అంచనా. అంటే 9 కోట్ల మంది గిగ్ వర్కర్లు భారతదేశంలో 2029 నాటికి ఉంటే 2021లోనే దేశంలో 1 కోటి మంది గిగ్ వర్కర్లు ఉన్నారు. ఈ సంఖ్య అనేది 2029 నాటికి 9 కోట్లకు పెరగబోతుంది అనేది ఒక అంచనా. అంటే 9 కోట్ల మంది గిగ్ వర్కర్లు భారతదేశంలో 2029 నాటికి ఉంటే నేడు గిగ్ వర్కర్లు ఆర్థిక వ్యవస్థలో జీడీపీలో దాదాపుగా 1.25% కంట్రిబ్యూషన్ ఈ గిగ్ వర్కర్ల కంట్రిబ్యూషన్ ఉంది. నేడు ఈ గిగ్ ఆర్థిక వ్యవస్థ అనేది నేడు దాదాపుగా 47 లక్షల కోట్లు ఉంది. ఇది 2032 నాటికి దాదాపుగా 158 లక్షల కోట్లకు పెరగవచ్చు అనేది ఒక అంచనా. 9 కోట్ల మంది కార్మికులు ఈ వ్యవస్థలో చేయబోతున్నారన్న సమయంలో వారికి ఒక సామాజిక భద్రత కానీ, ఆర్థిక భద్రత కానీ, పని భద్రత కానీ, పనిచేసే సమయంలో ఏమైనా జరిగితే వారికి హామీ భద్రత కానీ లేకుండా పోతుంది. అసలు వాళ్ళ గుర్తింపు అనేది లేదు. కానీ ఈ బడ్జెట్లో వారిని ప్రతి ఒక్క గిగ్ వర్కర్ని గుర్తిస్తాం, వారికి ఐడి కార్డులు ఇస్తామని, గుర్తింపు కార్డులు ఇస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అదేవిధంగా ఈ గిగ్ వర్కర్లకు ఈ శ్యామ్ అనే పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారి గుర్తింపుగా ఐడి కార్డు, ధృవపత్రాలు తయారు చేస్తారు. అదేవిధంగా ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద కూడా వీళ్ళకు ఆరోగ్య సదుపాయాలు కల్పిస్తామని కూడా నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ గిగ్ వ్యవస్థలో దేశంలో దాదాపుగా గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు చదువుకోవడానికి, ఇతర అవసరాల కోసం వస్తున్న యువత దాదాపు 35 years లోపు వారే ఈ గిగ్ వ్యవస్థలో అత్యధికంగా ఉన్నారు. వాళ్ళు దాదాపుగా 2 వీలర్స్ మీద తిరుగుకుంటూ ఫుడ్ డెలివరీ కావచ్చు, ఏదైనా ఈ కామర్స్ వ్యవస్థలో డెలివరీ కావచ్చు చేస్తున్నారు. వారికి ఏదైనా ప్రమాదం జరిగినా, వారికి ఏం జరిగినా ఎలాంటి భద్రత, అసలు వాళ్ళ కార్మికులుగానే గుర్తింపు లేని ఈ వ్యవస్థ నుండి ఈ గుర్తింపు కార్డు అనేది వాళ్ళకి ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ గిగ్ వర్కర్లు అనేక సమస్యలతోటి బాధపడుతున్నారు. పని వేళలు అనేవి సరిగా ఉండకపోవడం, అర్ధరాత్రి వరకు పనిచేయడం, ఎర్లీ మార్నింగ్ పనిచేయడం, దాదాపు రోజులో ఒక 15 గంటలు కానీ పని చేస్తే కానీ ఇల్లు గడవలేని పరిస్థితిలో ఈ గిగ్ వ్యవస్థ ఉంది. ఈ గిగ్ వర్కర్లను ఉపయోగించుకొని డిజిటల్ ప్లాట్ఫామ్ వ్యవస్థలు మాత్రమే బాగుపడతాయనే విమర్శ అనేది ఎప్పటి నుండో ఉంది. ఎందుకంటే గిగ్ వర్కర్లకు చాలాని జీతం ఇచ్చుకుంటూ వీళ్ళ మీద తమ వ్యాపారాన్ని నిర్మించుకుంటున్నాయి. డిజిటల్ వ్యవస్థ మీద కూడా ఎంతో కొంత నియంత్రణ చేయాలి. వచ్చిన ప్రాఫిట్లో కావచ్చు, వీళ్ళ పనికి తగ్గట్టు ప్రతిఫలం వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి జర్నలిస్ట్ టైమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.